బ్రహ్మముడి టుడే ఏప్రిల్ 11 ఎపిసోడ్ దొరికేసిన స్వరాజ్. పోలీసులకు ఐశ్వర్యపై అనుమానం. రేఖతో సహా అంతా స్పృహతప్పిన వేళ లాయర్లు ఇద్దరూ పైన కేక్ కటింగ్ దగ్గరకు వస్తారు. తనకు సంతకం చేయడం రాదు, వేలు ముద్ర వేస్తుంది అంటాడు భూషణ్. వెంటనే కిందున్న అతిథుల్లో ఒకడు, అన్ని కోట్లకు వారసురాలయుండి సంతకం పెట్టడం రాకపోవడం ఏంటి అని అడుగుతాడు. దాంతో రేఖ, మా ఇందూకి చిన్నప్పటి నుంచి చదువు అంతగా అబ్బలేదు. అయినా కోట్ల ఆస్తి ఉండగా చదువు దేనికి? ప్రశ్న చిహ్నం సింగిల్ కొటేషన్ అని కవర్ చేస్తూనే వేలు ముద్రకు అంతా సిద్ధం చేస్తుంటుంది. అపర్ణాదేవి, సుభాష్లు అల్లాడిపోతూ ఉంటారు. స్వాతి తన మనుషులైన బబ్లు, బంటీలకు సైగ చేస్తుంది. అంతా సిద్ధమే అంటారు వాళ్ళు. మరోవైపు ఐశ్వర్య, స్వరాజ్తో ఏంటీ లేటు అని సైగ చేస్తుంది. అవుతోంది అంటాడు స్వరాజ్. ఇక లక్కీ కాసేపటికి మత్తుమందు పొగను వదులుతాడు. తాను కిడ్నాప్ అవుతాను అన్న సంగతి ముందే తెలిసిన ఇందు తాను ఆ గాలి పీల్చకుండా ముక్కకు కొంగు అడ్డం పెట్టుకుంటుంది. ఇక అంతా ఒకరి తర్వాత ఒకరు రేఖతో సహా అంతా స్పృహతప్పి పడిపోతారు. ఇంతలో ఇందు చేయి పట్టుకుని స్వరాజ్, లక్కీలు బయటికి పరుగుతీస్తారు. ఇక ఇందు వాళ్లను, ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను అని పరుగున వెళ్లి ఓ గోడ పక్కనే కప్పి ఉన్న బట్టల బ్యాగ్ తీసుకుని మళ్లీ వాళ్ల దగ్గరకు వస్తుంది. అది చూసి, లక్కీ, ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నామా? మనల్ని ఈ అమ్మాయి కిడ్నాప్ చేస్తుందా మామా? అంటాడు అయోమయంగా. ఆ మత్తుమందు పొగకు మైండ్ పోయినట్లుంది ఈ అమ్మాయికి అని నవ్వుతాడు స్వరాజ్. నిజమే మామా, అదే నిజమనుకుంటా అంటాడు లక్కీ. ఇక ఇందు, త్వరగా రండి, లేట్ అయితే ఎవరైనా చూస్తారు, ఆపుతారు అని కంగారుగా కారు ఎక్కుతుంది. ఇక ఇందూనే స్వయంగా కారు ఎక్కి వాళ్లను త్వరగా కారు తీయమంటుంది. బిత్తరపోయిన స్వరాజ్ కారు స్టార్ట్ చేస్తూ ఇందూతో, మేము అంత మత్తు మందు పొగ కొట్టాం కదా, అంతా పడిపోతే నువ్వెందుకు పడలేదు అని ఇందూని అడుగుతుంది. అదా, నేను ఇదిగో ఈ కొంగు అడ్డం పెట్టుకున్నాను కదా అంటుంది. వెంటనే రాజ్ కర్చీఫ్ మీద మత్తు మందు జల్లుతూ, కర్చీఫ్ ఎప్పుడూ ట్రై చెయ్యలేదా అంటాడు. కర్చీఫ్ ఎందుకు అంటుంది ఇందుకు అని రాజ్ బలవంతంగా మీనాకు మత్తు మందు ఇచ్చేస్తాడు. ఇందూ వెనక్కి పడిపోతుంది. ఇక ఇందూని స్వరాజ్, లక్కీలు ఒక ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ కట్టేస్తారు. రేయ్ లక్కీ, ఈ ఇంటి ఓనర్ రాడు కదా అని స్వరాజ్ లక్కీని అడిగితే, వాడు ఫారిన్లో ఉన్నాడురా, భయపడక్కర్లేదు, మనం వెళ్లి తినేసి వద్దాం అంటాడు. సరే అని ఇద్దరూ బయటికి నడుస్తారు. మరోవైపు ఫంక్షన్ హాల్లో అంతా పడి ఉంటారు. మొదటి భ్రమరాంబ భర్త శేషుకి మెలకువ వస్తుంది. నీళ్లు జల్లి అందరినీ లేపుతాడు. బబ్లు, బంటీలు కూడా మేలుకుని అక్కడ ఇందూ లేకపోవడంతో షాక్ అవుతారు. రేయ్, ఇదేదో మన తలకు చుట్టుకునేలా ఉంది, పారిపోదాం అని మెల్లగా అక్కడి నుంచి తప్పుకుంటారు. రేఖతో సహా అంతా మేలుకునేసరికి స్వాతి మనసులో, బబ్లు, బంటీలు కూడా కనిపించడం లేదంటే ఇందూ అక్క తన ప్లాన్ ప్రకారమే తప్పించుకుంది అని సంతోషిస్తుంది. ఇక రేఖ, ఇందూ ఎక్కడా అని కంగారుపడుతుంటే ఐశ్వర్య ఏం తెలియనట్లుగా పరుగున వచ్చి, ఆంటీ, ఇందూని ఎవరో ఇద్దరూ బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. స్వాతి ఒక్కర్తే నవ్వుకుంటుంది. ఇక రేఖ ఆవేశంగా, నా కళ్లముందు నుంచి నా మనిషిని ఎత్తుకుని వెళ్లాడా? ఎవడువాడు? ఎంత ధైర్యం అనుకుంటూ, భూషణ్, వాళ్ళు తప్పించుకునేలోపే మనకు దొరకాలి, ముందు ఆ పని చూడు అని అరుస్తుంది భర్తతో. ఇక ఐశ్వర్య చాటుగా వెళ్లి స్వరాజ్, లక్కీలకు కాల్ చేస్తుంది. కిడ్నాప్ అయింది కదా, మా రేఖ ఆంటీకి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయండి. ఎంత అడుగుతారు అంటుంది. ₹1,00,00,000 అడుగుతాను, లేదంటే ఇది అసలు కిడ్నాప్ లానే ఫీల్ అవ్వదు మీ రేఖా ఆంటీ. ఇందూ సంతకం కోసం ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది. నీకు సగం మాకు సగం, ఇంకా కాల్ చెయ్యం, టైం తీసుకుని వాళ్లలో టెన్షన్ పెరిగినప్పుడు కాల్ చేస్తాం అని చెబుతాడు స్వరాజ్. సరే అంటుంది ఐశ్వర్య. ఇక మరోవైపు రేఖ పోలీసులను పిలిచి ఇందూ కిడ్నాప్ గురించి చెబుతుంది. భ్రమరాంబ, ఆస్తి పోయింది లబోదిబోమంటుంటే రేఖ, వదినా మీరు ఆగండి అని ఆపుతుంది. వెంటనే ఎస్ఐతో, ఇది మీడియాకు వెళ్లకూడదు, ముందు మా ఇందూ మాకు కావాలి అంటుంది ఎస్ఐతో. దాంతో ఎస్ఐ, మేడం,
మీ ఇందు మేజర్ అయిందని, ఆమెకు కోట్ల ఆస్తి రాబోతుందని తెలిసిన వాళ్ళు ఎవరో, మీకు బాగా దగ్గర వాళ్ళు ఎవరో ఈ కిడ్నాప్ చేయించారని నా నమ్మకం. ఈ విషయాలన్నీ బయటి వాళ్లకు తెలియదు కదా అని లాజిక్ మాట్లాడతాడు. దాంతో ఐశ్వర్య కంగుతింటుంది. ఎస్ఐ అంత క్లియర్గా చెప్పేసరికి ఐశ్వర్య మనసులో, అమ్మో వీళ్లకు నా మీద అనుమానం రాదు కదా, కరెక్ట్ పాయింట్ చెబుతున్నాడేంటి అనుకుంటుంది. మరోవైపు స్వాతి, ఎస్ఐ సరిగ్గానే గెస్ చేశాడు, కాని ఇందు అక్క దొరకడం కష్టమే వీళ్లకు అనుకుంటుంది. ఇక మరోవైపు స్వరాజ్ లక్కీతో, రేయ్ ఆ ఇందు అసలే బ్రహ్మరాక్షసి, మనమే కిడ్నాప్ చేశామని తెలిస్తే చీరేస్తుంది, జాగ్రత్త, మాస్క్ మాత్రం తప్పకుండా పెట్టుకో తన ముందు అని హెచ్చరిస్తాడు. లక్కీ కూడా, నిజమే మామా, పోలీసులకు దొరికినా భయపడొచ్చు కాని ఆ ఇందుకి దొరికితే అయిపోయినట్లే అంటాడు కంగారుగా. కమింగ్ అప్లో లక్కీ, స్వరాజ్లు ఇందూకి భోజనం తినిపిస్తారు. లక్కీ వాటర్ తాగిస్తుంటే ఇందూ తెలివిగా మాస్క్ లాగేస్తుంది. రేయ్ లక్కీ నువ్వా అంటుంది కోపంగా ఇందూ. కంగారుపడిన లక్కీ, నేను కాదు అని వెంటనే మాస్క్ పెట్టేసుకుంటాడు. అది విన్న రాజ్ బిత్తరపోతాడు. అనుకున్నా, ఆ దొంగ వెధవలు మీరే అనుకున్నా అంటూ అరుస్తుంది ఇందూ. వెంటనే స్వరాజ్ తెగింపుగా, అవును మేము చేసే ప్రతి పని డబ్బు కోసమే చేస్తాం. ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసింది కూడా డబ్బులు కోసమే అంటాడు స్వరాజ్. డబ్బులు కోసమా అని ఇందూ షాక్ అయి వింటుంటే రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. చూడు ఇందూ, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా కుదురుగా ఉంటే మా పని మేము చేసుకుని డబ్బులు తీసుకుని నిన్ను వదిలేస్తాం అంటాడు స్వరాజ్. దాంతో ఇందూ ఆలోచనలో పడుతుంది. అసలు డబ్బుల కోసం నన్ను ఎవరు కిడ్నాప్ చేయించి ఉంటారు అని అనుమానంగా ఆలోచిస్తుంది. అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది. మొత్తానికి తను నిజంగానే కిడ్నాప్ అయ్యానని, తనని కిడ్నాప్ చేసింది లక్కీ, స్వరాజ్లు అనే నిజం ఇందూకి తెలిసిపోయింది. దాంతో కథనం ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.